गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం అయితే నాగుల్లో అయితే ఉన్నాం. నాగుల్ని అయితే మన తిరంగా యూత్ అసోసియేషన్ అన్న వాళ్ళు అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, 60 ఫీట్ వినాయకుడు అయితే మనకైతే రెడీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇయర్ అయితే మనకు అన్న వాళ్ళు అయితే రూపట్ అయితే రెడీ చేస్తారంటే ఈ ఇయర్ అయితే మన మెయిన్ రోడ్ కి, మన నాగోల్ మెయిన్ రోడ్ కి అయితే పక్కన అయితే చేస్తున్నారు. అండ్ ఫుల్ వీడియో చూస్తే ప్రతి ఒక్కటి అయితే మీకు అర్థమవుతుంది. అడ్రస్ నేనైతే కొంచెం చెప్పాను అండ్ మీకు వే అనేది చూపిస్తాను కంపల్సరీ అయితే. అండ్ చూడండి, అన్న వాళ్ళు అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. గడ్డి వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫేసెస్, హ్యాండ్స్ ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేశారు. అండ్ గడ్డి వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మట్టి వర్క్ స్టార్ట్ చేశారు. అది అయితే నానబెట్టుకురు మట్టి వచ్చేసింది. అండ్ కంప్లీట్ గా చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. అండ్ కంపల్సరీ అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జస్ట్ గణేష్, జస్ట్ రామ్. ప్లీజ్ సపోర్ట్ అందరికి జస్ట్ గణేష్, జస్ట్ రామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం అయితే నాగోల్కి వచ్చేసినాం. నాగోల్ని అయితే మనకి తిరంగా యూత్ అసోసియేషన్ అయితే మనకైతే లాస్ట్ ఇయర్ అయితే రూపట్ని అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ ఇయర్ అయితే మనకైతే నాగోల్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ కింద డౌన్ దిగుతున్నా మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మనకి చూసుకోవచ్చు, వినాయకుడు అయితే ఆల్మోస్ట్ అయితే మనకైతే 60 ఫీట్ వినాయకుడు అయితే మనకైతే ఇక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ మనం అయితే ప్రజెంట్ అయితే లొకేషన్ చూసుకున్న తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే నాగోల్ ఫ్లైఓవర్. అండ్ ఇది దిగుతుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో మనం ఎల్బినార్ నుంచి వెళ్ళి ఉప్పల్కి వచ్చే రూట్ లో మనకి ఫ్లైఓవర్ వస్తుంది కదా, నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కుతుంటే మీకు ఎగ్జాక్ట్లీ ఫ్లైఓవర్ దిగుతున్నానే మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా లొకేషన్ అయితే. అండ్ వచ్చేసి అయితే మనకు ఉప్పల్ నుంచి వెళ్ళి మన నాగోల్కి వచ్చే రూట్ లో కిందికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కుకుంటే కిందికి వెళ్ళి వచ్చేస్తే, అండ్ కిందికి వెళ్ళి యూటర్న్ తీసుకోగానే మనకైతే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడగానే మనకైతే ఇదే రూట్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో అయితే మనకు మార్బుల్ షాప్స్ అండ్ టైల్ షాప్స్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఆ గల్లీలో మనకైతే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అయితే చూస్తున్నారు, మనం అయితే ఇప్పుడైతే రూపట్కి అయితే వచ్చేసాం. అండ్ ఎగ్జాక్ట్లీ మీకు లొకేషన్ బయటకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ అయితే అది చూడండి. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం. అన్న వాళ్ళు అయితే ఇయర్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ మనకైతే. అండ్ చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. అలాగా మనం అయితే చూసుకోవచ్చు, మన వినాయకుడు ఇది లాస్ట్ ఇయర్ మనకైతే అన్న వాళ్ళు అయితే రూపడ పెట్టిరని చెప్పేసి చెప్పారు. లాస్ట్ ఇయర్ అయితే మనం అయితే చూడలేదు. అండ్ ఈ ఇయర్ అయితే చూసుకోవచ్చు మనకు మెయిన్ రోడ్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, మన బడా గణేష్ అయితే వినాయకుడు వెళ్ళాను సేమ్ అలానే మన నాగుళ్ళవి మనకైతే రెడీ చేస్తున్నారు. ఈ ఇయర్ అయితే 60 ఫీట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ చేసారంట అన్న వాళ్ళు, మనమైతే వెళ్ళలేదు. అండ్ ఈ ఇయర్ అయితే చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఏంటంటే మన నాగుల దగ్గర కాబట్టి మెయిన్ రోడ్కి మనమైతే ప్రతి ఒక్కరు అయితే వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి అయితే చూసుకోవచ్చు. అండ్ మనమైతే చూసుకోవచ్చు ఈకో ఫ్రెండ్లీ గణేష్ మనకైతే ఆల్మోస్ట్ అయితే 60 ఫీట్ గణేష్ మనకి. అండ్ ఇక్కడైతే మనకి అన్న వాళ్ళు గడ్డి వరకు ఆల్మోస్ట్ అయితే మనకైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫేస్ ఆల్మోస్ట్ చేతులు ఫేస్ ఆల్మోస్ట్ మొత్తం గడ్డి వర్క్ అనేది మొత్తం ప్యాకప్ చేశారు. మన ఉరిగడ్డితోనైతే మొత్తం అయితే ప్యాకప్ చేశారు. కర్రలతో మనకంటే అన్న వాళ్ళు అయితే రెడీ చేసి మొత్తం ఫేస్ అండ్ మొత్తం చేతులు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఫేస్ కడవి తొండంబి ఆల్మోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే వినాయకునికి ఆల్మోస్ట్ మనకి రెడీ చేసేసారు. అండ్ మనకి వచ్చేసి అయితే ఇక్కడ మట్టివి వచ్చేసింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకు మట్టి అయితే వచ్చేసింది. అండ్ మట్టివి మనకైతే అన్న వాళ్ళు అయితే ఇక్కడైతే నానబెట్టుకున్నారు. చూడండి, చూస్తున్నారా, ఇక్కడైతే మనకైతే అన్న వాళ్ళు అయితే మట్టి నానబెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి వచ్చింది ఇదైతే నానబెట్టుకున్న తర్వాత మనకైతే అక్కడైతే చేయడం జరుగుతుంది కాబట్టి ఇదైతే నానబెట్టడం. అండ్ మనకైతే అన్న వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకు ఫస్ట్ ఇట్లా తాళ్ళతో చేసుకున్న తర్వాతనే మొత్తం కంప్లీట్ గా ఇట్లా ఫస్ట్ మన ఉరిగడ్డి అనేది కుల్లా ఉంటుంది కదా, తీసుకున్న తర్వాత ఇలా వేస్తారు. ఇలా అయిపోయిన తర్వాత తాళ్ళతో మన సుజుల తాడు ఉంటుంది కదా, సుజుల తాడుతో అయితే ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా అయితే మొత్తం అయితే చేస్తారు చూడండి. అండ్ మొత్తం కంప్లీట్ గానే అయితే మనకైతే సుజుల తాడుతో అయితే మొత్తం చుట్టూ రౌండ్ అప్ అయితే చేయడం అయితే జరిగింది కంప్లీట్ గా ఆల్మోస్ట్ అయితే చూడండి. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి అయితే చూడొచ్చు. మొత్తం అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష్ మనకైతే ఈ ఇయర్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా చేస్తారు అన్న వాళ్ళు.
అండ్ ఇప్పటి నుంచి మనకి ఈ అప్డేట్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. అండ్ చూడండి, కంపల్సరీ అయితే విజిట్ చేయండి, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అండ్ మనకి అయితే ఆల్మోస్ట్ మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మనకి వినాయకుని చవితి వచ్చే వరకు కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు అయితే ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు. అండ్ నిన్ననైతే ఫుల్ వర్షం పడ్డదిగా, అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడనైతే. ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే నైట్ అనేది వర్షం పడ్డది కదా, దానివల్ల అయితే ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. పైన అయితే మనకైతే కవరింగ్ అప్పేసారు చూడండి, వినాయకుని మనకి గడ్డ అనేది నానుకుంటా పైన అయితే కవరింగ్ అప్పేసారు మొత్తం. అండ్ ఫ్రంట్ సైడ్ కప్పారు అండ్ పైనవి కప్పేసారు. అండ్ కర్రలతోనైతే మొత్తం అయితే మనకైతే పైనవి మొత్తం అయితే చేసారు. అండ్ సైడ్లకి మొత్తం అయితే చూసుకోవచ్చు, మొత్తం అయితే ప్యాకప్ చేసేసారు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే మీకు లొకేషన్ పెడతాను, కంపల్సరీ అయితే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే చూడండి ఎలా ఉంటుందో, మన బడ గణేష్ ఖైరతాబాద్ వినాయకుడిని ఎలా ఉందో సేమ్ ఆ టైప్లో ఇక్కడైతే రెడీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి అయితే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే మనమైతే ప్రజెంట్ అయితే చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మనమైతే ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడికైతే వచ్చేసినాం, విజిట్ చేసినాం అండ్ అప్డేట్ ఇచ్చేసినాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే అప్డేట్లో కలుద్దాం. ఇప్పటి వరకు అయితే మన గడ్డి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మట్టి వరకు స్టార్ట్ అయిపోతుంది. ఆ అప్డేట్ మీకైతే కంపల్సరీ ఇస్తాను. కంపల్సరీ అయితే విజిట్ చేసి కంపల్సరీ అయితే చూడండి అండ్ లైక్ చేయాలని కోరుకున్నా. అందరి కామెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని చెప్పేసి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.